ఈ స్టార్ట్ అయిన దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో అంతకుముందు నేనే ఫ్లోట్ చేసిన ఆమరణ దీక్ష అనేది మన వాళ్ళందరితో డిస్కస్ చేసిన, సార్తో డిస్కస్ చేసిన. మన సంజయ్ ఏం చేసిండంటే అన్న మీరు 42 మందిని మీరు తర్వాత చేద్దరు కానీ ఇప్పుడు ఇది బ్రేక్ కావాలి, అది ఎలక్షన్ ప్రాసెస్ అనేది, నేను కూర్చుంటా అన్నాడు. సరే నువ్వు కూర్చుంటే మళ్ళీ మేము ఫ్లోట్ చేసి వదిలేసినట్టు అయింది. పెద్ద మీడియా బంద్ చేయటం వాళ్ళకే మంచిది కాదు, ఎందుకంటే వాస్తవాలు తెలియవు. నిండా మునిగినానికి కానీ అర్థం కాదు, వాళ్ళు నిండా మునిగే పరిస్థితులు వచ్చినాయి. టాప్ కింద నీరులాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది బీసీ వాదం, టాప్ కింద నీరులాగా వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఎస్ కూడా మాట మారుస్తుంది. సో అందువలన ఈ మీ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష సత్ఫలితాలను ఇస్తుంది, బీసీలకి మంచి ప్రయోజనాన్ని, ఈ ప్రభుత్వాలకి చెంపపెట్టి అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది. ఆ మార్చుకునే దిశగా మీ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఉపయోగపడుతుంది. మీరు కూడా దీన్నే పట్టుకుని కూర్చోకుండా మనం ఇది మొదటి దశ, మళ్ళీ తర్వాత దశలకు కూడా వెళ్ళాలి. కాబట్టి మీ ఆరోగ్యం రీత్యా మీరు చేసినటువంటి కృషి మీది నిరుపమానం, చాలా బాగా చేశారు మీరు. సో వయసు రీత్యా, కుటుంబం దృష్ట్యా దీన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అట్లానే మా పార్టీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన మందా ప్రభాకర్ గారు వచ్చారు, ఆయన కూడా మిమ్మల్ని పరామర్శించి మరి ఇది విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను పార్టీ తరఫున మీకు ఒక విన్నపం చేస్తున్నాను. అంటే పాలకులకు మన బాధలు ఏవి పట్టేవి కాదు. నిజానికి బ్రిటిష్ పాలకులు ఉన్న రోజులలో చేసిన నిరాహార దీక్షల మాదిరిగా కాకుండా ఇక్కడ నిరాహార దీక్షలు అని అంటే అనేక సందర్భాలలో మీరు చెప్పినట్టుగా కొంతమంది చేసిన నిరాహార దీక్షలు అంటే అందరికీ తెలిసిన నిరాహార దీక్షలు. మరి ఇప్పుడు బీసీల సమస్య అనేది మామూలు సమస్య కాదు, ఇది భారతదేశ సమస్య. తెలంగాణ రాష్ట్ర యూనిట్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం కూడా బహన్ కుమారి మాయావతి గారి నేతృత్వంలో బీసీల కాజు కొరకు ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరఫున మీకు, అదేవిధంగా ఈ పౌర సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరికీ విన్నవించుతున్నాము. నుంచి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కులగణన చేసిన తర్వాత అమలు చేయాలనేటువంటి సంకల్పంతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బత్తిని సిద్ధేశ్వర్ గారులకు నిజంగా బీసీల తరఫున కృతజ్ఞతాభివందనాలు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయమని చెప్పేసి కోరుతున్నారు. వారు కొత్తగా కోరినటువంటి కోరికలు ఏం లేవు. మరి 11 రోజుల నుంచి వారు నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి చలనం రాలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు బీసీలు గతంలో లాగా లేరు, బీసీలంతా కూడా చైతన్యవంతులై ఉన్నారు. గతంలో మేము ప్రామిజులు చేసినాం, ఎగ్గొట్టేసినాం, బీసీల నుంచి ఎలాంటి రెసిస్టెన్స్ రాలేదు అని అనుకుంటే పొరపాటు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి, రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేయాలనేటువంటి మాట చెప్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారేమో ప్రతిరోజు కులగణన, రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఈరోజు కులగణన చేయకుండా, రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క యాటిట్యూడ్ను ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను సిద్ధేశ్వర్ గారికి కూడా కోరేది ఏంటంటే, బీసీ సంఘాలు ఈరోజు చైతన్యవంతమైనవి. ఈరోజు వద్దన్నా కాదన్నా ఖచ్చితంగా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా కులగణన కొరకు పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆపే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి బీసీ సంఘాలను మీరు ఎట్లయితే చైతన్యవంతం చేయాలనుకున్నారో మీరు నిరాహార దీక్ష చేసి మీరు చేపట్టినటువంటి ఆ సంకల్పం అనేది నెరవేరిందని చెప్పేసి నేను చెప్పక తప్పదు. ఎందుకంటే బీసీ సంఘాలు యాక్టివిటీ అనే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా చైతన్యవంతం అయితే మీరు ఎట్లయితే బీసీ సంఘాలను చైతన్యవంతం చేయాలనుకున్నారో అవి ఆ ఆశయం నెరవేరింది. అదేవిధంగా మీరు మీ ఆరోగ్యం మీదకి, మీ ప్రాణం మీదకి తెచ్చుకోకుండా మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ విరమించేసి మెయిన్ స్ట్రీమ్లోకి రండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా బీసీ ఉద్యమాలు మరింత చేయాల్సిన అవసరం ఉంది. బీసీలు అల్టిమేట్గా రాజ్యాధికారం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కానీ బీసీ సమస్యలకు పరిష్కారం రాదు. ఇవన్నీ మనం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవి. పర్మనెంట్ మనకు కావాల్సింది రాజ్యాధికారం. అందుకు దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలి బీసీలందరూ. కాబట్టి మీరు ఈ చేపట్టినటువంటి దీక్ష ఖచ్చితంగా అనుకున్న ఆశయం నెరవేరింది.
బీసీలలో చైతన్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తామేం చేస్తున్నామో అనే విషయాన్ని తెలుసుకునేలాగా, కళ్ళు తెరుచుకునేలాగా కూడా చేయడం జరిగింది. కాబట్టి విరమించుకొని మరి రేపటి నుంచి మీరు ఈ రోజు నుంచి విరమించుకొని మెయిన్ స్ట్రీమ్కి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు ఆ విధంగా హామీ ఇవ్వాలని కూడా కోరుతున్నాం. సరే, మీరు ఆలోచించుకోండి, బట్ విరమించాలని చెప్పి మేము కోరుతున్నాం.